హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు మన వీడియోలో సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ సాంబార్ పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. షాప్లో కొని తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు, ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. చూసారా, ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ ధనియాలని కొద్దిగా వేయించుకోవాలి. ఈ ధనియాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా ప్లేట్లోకి వేయాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 కరివేపాకులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని కూడా అదే ప్లేట్లో వేయాలి. వీటన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని బాగా ఆరనివ్వాలి. మనం పౌడర్ చేసినప్పుడు కాస్త వేడిగా ఉంటుంది కదా, అలా వేడిగా లేకుండా మొత్తం బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ పౌడర్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ సాంబార్ పొడిని 2-3 మంత్స్ దాకా స్టోర్ చేసి వాడుకోవచ్చు. ఈ సాంబార్ పొడి సాంబార్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.